ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. సీఎం చేతుల మీదుగా 700 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లాకు వరాలు ప్రకటించే అవకాశం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చెబుతున్నారు. అయితే సీఎం సభా ప్రాంగణం నుంచి మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధి అంగిరెకుల స్థాయిలో అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఈ రోజు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చేస్తున్నారు. ఏదైతే కేశాపూర్ లోని ఇక్కడ సభా ప్రాంగణం వద్ద మనం ఉన్నాం, ఈ ప్రాంగణంలోనే మరికొద్ది గంటల్లో ఇక్కడికి ముఖ్యమంత్రి గారు చేరుకోబోతున్నారు. ప్రధానంగా మనం చూస్తుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో భారీ షెడ్ కింద ఇక్కడ పెద్ద ఎత్తున సభా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాదాపు 700 కోట్ల రూపాయల ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి పలు శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖకు సంబంధించి అనేక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించిన రూరల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించిన భవనాలకు సంబంధించి ఏదైతే ఆ శంకుస్థాపనలు, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్న ఏదైతే సైన్స్ ల్యాబ్ కు సంబంధించిన ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి వాటన్నింటికీ ఈ రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శంకుస్థాపన చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించిన అనేక కార్యక్రమాలది ఈ రోజు ఆయన ఇక్కడ చర్చించబోతున్నారు. యనమల రేవంత్ రెడ్డి గారు మరికొద్ది సేపట్లో కేశాపూర్ లోని ఏదైతే సభా ప్రాంగణం వరకు చేరుకుంటున్నారు. అయితే మనతో పాటు రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ దాదాపు 700 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు కదా, మరిన్ని నిజామాబాద్ జిల్లాకి ఏమైనా వరాలు మీరు కోరబోతున్నారా? తర్వాత ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల సీఎం గారు ఏం వివరించబోతున్నారు? నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పట్ల సీఎం గారికి ప్రత్యేకమైన శ్రద్ధ, చిత్తశుద్ది ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ మరి నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఇంకా ఎడ్యుకేషన్ విషయంలో మనకు 3 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 600 కోట్లతోని ఇలా ఫౌండేషన్ ఇస్తా ఉన్నాం. మన తెలంగాణ యూనివర్సిటీ గత 10 ఏళ్లు నిర్లక్ష్యం గురైంది. ఇవాళ మనం దగ్గర 90 కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ శంకుస్థాపన జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏకలవ్య స్కూల్లో 12 కోట్లు. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ కు, విద్యకు, వైద్యానికి, తర్వాత వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ దాంతోపాటు సంక్షేమము ఒకవైపు, ఇంకోవైపు అభివృద్ధి కూడా చేపడతా ఉన్నాం. ఇలా నిజంగానే అంటే జిల్లాలో ఉన్న సమస్యల మీద అన్ని కూడా మేము ప్రస్తావిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తారని భావిస్తాం. సరే, అంటే ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీలో కూడా కొత్తగా సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం కూడా చేస్తున్నారు కదా, ఈ ఎడ్యుకేషన్ హబ్ కోసం ఏ విధంగా అంటే ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతున్నారు? అదే ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పెద్ద అభివృద్ధికి నోచుకోలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయన స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ మాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చాడు. చిరకాల కోలిక ఉండింది నిజామాబాద్ జిల్లా వాళ్ళకి. దాంతోపాటు ఇది వ్యవసాయ జిల్లా కాబట్టి అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఇవ్వడం జరిగింది మన జిల్లాకు. సో ఇంజనీరింగ్ కాలేజ్కు ఇవాళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా 10 కోట్ల రూపాయలు మనం వీళ్ళ ఫౌండేషన్ తీసుకుంటున్నాం. అదేవిధంగా స్పెషల్లీ ఎస్టీ బాలికలకు, బాలులకు 10,000 తోని హాస్టల్స్, గర్ల్స్ కు హాస్టల్ ప్రాబ్లం ఉంది. అక్కడ గర్ల్స్ హాస్టల్ ఒక 10 కోట్లు. తర్వాత పిల్లలు చదువుకోవడానికి కానీ అంటే అక్కడ అన్ని ఈవెంట్స్ చేసుకోవడానికి ఒక పెద్ద 20 కోట్ల ఆడిటోరియం, ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు సైన్స్ ల్యాబ్ ఒకటి మరి కన్స్ట్రక్షన్ అయిపోయింది. వాళ్ళ అది యూనివర్సిటీకి అంటే అంకితం చేయడానికి అది కూడా ఫౌండేషన్ ఉంది, అంటే మన ఇనాగ్రేషన్ ఉంది. మరోపక్క మున్సిపల్ ఎలక్షన్స్, ఇప్పుడు ప్రగతి బాట ప్రజాపాలన అంటున్నారు. అంటే ఎట్లా చూడబోతున్నారు? ఇది ఎన్నికల ప్రచారంగా చూడబోతున్నారా, లేక అభివృద్ధి సంక్షేమ పథకాల వైపు చూడబోతున్నారా? అంటే మేము మా కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదము ఫస్ట్ ప్రజల పాలన అంటే స్వేచ్ఛ, తర్వాత స్వాతంత్రము, ఏదైతే మనకు ప్రజాస్వామ్యం ఉందో రాజ్యాంగబద్దంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి సామాజిక న్యాయం, ఇవన్నిటితో పాటు 2 ప్రధాన అంశాలతో మేము ముందుకు పోతున్నాం ప్రజల దగ్గరికి. ఒకటి సంక్షేమం. సంక్షేమంలో మీరు చూసిన ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఆర్టీసీ ఫ్రీగా ఉచిత ప్రయాణము, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, తర్వాత మహిళలకు 0 వడ్డీ రుణాలు, ఇట్లా. ఇంకోవైపు డెవలప్మెంట్, విద్యా, వైద్యం డెవలప్మెంట్, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి. సో డెఫినెట్ గా ఇలా మా మున్సిపాలిటీలో నిజామాబాద్ అని కాదు, నిజామాబాద్ మున్సిపాలిటీ, దాంతోపాటు బోధన్ మున్సిపాలిటీ, తర్వాత ఆర్మూరు, భీంగల్, ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలలో కూడా మేము ఇదే నిదానంతో పోతాం.
మీరు అభివృద్ధి చెందాలి నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ పట్టణం, నిజామాబాద్ నగరం అని అంటే మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. అధికారంలో మేమే ఉన్నాం. తెల్లారి మాకు మీరు అధికారం ఇచ్చి మరి మేయర్ పదవిని కైవసం చేసుకుంటే డెఫినెట్ గా ఈ సంక్షేమాలతో పాటు నిజంగా అంటే నిజామాబాద్ టౌన్ కూడా అభివృద్ధి చేయాలనే నిదానంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. నిజంగా కూడా చూస్తే గతంలో 2004లో పెద్దలు డి శ్రీనివాస్ గారు ఎన్నికైన తర్వాత ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా అక్కడ పెద్ద అభివృద్ధి జరగలేదు. టౌన్ అంతా కూడా వెనుకబడి ఇవాళంతా స్లమ్ లాగా తయారైంది. మరి వారు ఈసారి అవకాశం ఇవ్వమని అడుగుతాం. ఇప్పుడు తండోపతండాలుగా ఏదైతే కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వాళ్ళు కూడా ఏదైతే క్యాడర్ అంతా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. మనతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏదైతే ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు ఈ సభకు? అందరికీ ఉండాలి. ఈ సభకు 50,000 నుంచి 40,000 వరకు పబ్లిక్ తరలిస్తా ఉన్నాం. జనం స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి గారి పాలన చూసి, ప్రజాపాలన చూసి రేవంత్ రెడ్డి గారిని వారి సందేశం వినాల, ఆయన చూడాలన్న ఆలోచనతో స్వచ్ఛందంగా ఈ రోజు 40,000 నుంచి 50,000 జనాలు తరలిస్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా? ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు? తప్పకుండా ప్రజలకు చేరుతా ఉన్నాయి. చేరినందుకే ప్రజలు మనం సర్పంచ్ ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిపించినారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మున్సిపల్ జెండా మేము కాంగ్రెస్ ది జెండా ఎగరవేస్తాం. అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ ను రేపు భవిష్యత్తులో మీ పార్టీకి అంటే మళ్లీ అధికారంలోకి రావడానికి కూడా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంటుంది. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అవి మనం వివరించడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ రాబోయే ఎన్నికలు కూడా ఉంటుంది. సో మొత్తానికి ఏదైతే సీఎం సభ సక్సెస్, అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ 3 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్, అదేవిధంగా పక్కనున్న కామారెడ్డి జిల్లాలో కూడా 4 మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి ఇటు రేవంత్ రెడ్డి ప్రచార సభ కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏదైతే ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత వివరించడానికి కూడా ఇది చేరబోతుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిసి అంగిరేకుల స్థాయిలు, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.